హలో. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చి సాటర్డే వ్లాగ్. సో ఇంకా వీకెండ్ కాబట్టి ఇంకా లేట్గా లేసామన్నమాట. 9:30 అవుతుంది టైం. సో ఇంకా నేను టీ పెట్టుకొచ్చాను నాకు సుదర్శన్కి. దెన్ టెడ్డీ ఏమంటే ఇంకా మ్యాగీ కావాలి అనింది. సో ఇంకా యాపీకి టెడ్డీకి ఇద్దరికి మ్యాగీ చేసి ఇచ్చేసాను. ఏమంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, ఇంకా మిల్క్ ఇచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంటే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా నేను మిల్క్ ఇవ్వలేదనమాట. మ్యాగీ కావాలనేది ఇంకా సో మ్యాగీ ఇచ్చేసాను. దెన్ ఇంకా ఇక్కడ ఏమంటే గీత వచ్చేసింది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను, చపాతీ చేస్తున్నాను. ఈ వీకెండ్ ఏమంటే నాకు చాలా వర్క్స్ ఉన్నాయండి, అంటే స్మాల్ వర్క్స్ అనమాట, పెండింగ్ వర్క్స్. అంటే సుదర్శన్ ఇంట్లో ఉన్నప్పుడే చేసుకునేటివి అనమాట. సో ఇంకా మేము చెప్పాను కదా లేట్గా లేసేసాము, ఇంకా అంత లేట్గా అయిపోతూ ఉంది. ఇంకా నేను చపాతీ చేసేస్తున్నాను కదా, సో బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇంకా మేము బయటికి వెళ్తాము. సో ఇక్కడ నేను చపాతీకి వచ్చి టమాటా కర్రీ చేశాను. సో మా అందరికీ చపాతీ టమాటా కర్రీ అనమాట. బట్ యాపీకి ఇది కాదండి. యాపీకి ఏం తినిపిస్తానో చూపిస్తాను పదండి. ఇక్కడ ఏమంటే 1 చపాతీ తీసుకున్నాను. సో ఈ చపాతీ ఏమంటే ఇలా స్మాల్ పీసెస్గా వేసేసుకుంటాను. చిన్నపిల్లలకి ఇలా తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏమంటే చిన్నపిల్లలు చాలాసేపు వరకు చూ చేస్తూ ఉండలేరు కదా ఇలాంటి చపాతీ ఇలాంటివి. అందుకే ఇలా చేసి పెడితే చాలా ఈజీగా తినేస్తారు అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. 1 ఇయర్ తర్వాత పిల్లలందరికీ ఇలా పెట్టచ్చు అనమాట. దెన్ ఇప్పుడు ఏమంటే నేను షుగర్ ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. దెన్ ఇప్పుడు వచ్చి మిల్క్ అండి, మిల్క్ యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏమంటే బాగా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ అలా పెట్టేసేయండి. దాని తర్వాత తినిపించండి పిల్లలకి, చాలా ఎమ్మీగా తింటారు. సో ఇప్పుడు నేను హ్యాపీకి ఇదే తినిపిస్తున్నాను. టేస్టీగా ఉందా, ఎమ్మీగా ఉందా చెప్పు, ఎమ్మీ అను. దెన్ ఇప్పుడు ఏమంటే ఒక 2 days ఉండండి, క్లోత్స్ అన్నీ డ్రై అయిపోయినాయి. బట్ ఏమంటే అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టకుండా అలానే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఏమంటే అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఈ మధ్య ఏమంటే హెల్త్ బాగలేక ఏ వర్క్ సరిగా అవ్వలేదు, అన్నీ ఎక్కడవక్కడ అయిపోయాయి అనమాట. సో అవన్నీ ఈ వీకెండ్ ఎలాగైనా కంప్లీట్ చేసేసుకోవాలి అనేసి అనుకున్నాను. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, హ్యాపీ ఎంత బాగా ఆడుకుంటా ఉందో, ఒక్కొక్కసారి వెరీ గుడ్ అయిపోతుంది అనమాట. దెన్ ఈ కబోర్డ్లో ఏమంటే టెడ్డీ డ్రెస్సెస్ అన్నీ పెడతాను, ఎలా మెర్సీ చేసి పెట్టేసుకుంది చూసారా. సో నీట్గా ఆర్గనైజ్ చేసి పెడదాము అనుకుంటున్నాను, మీకు చూపిస్తాను. ఇంకా చిన్నపిల్లలు అంటే ఇంకా అంతే కదండి, ఒక్క దానికోసం మిగతావన్నీ పడేస్తూ ఉంటారు. సో అలా అయిపోయిందనమాట. ఇంకా టెడ్డీ డ్రెస్సెస్ అన్నీ ఇంకా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టాను. ఇంకా అవన్నీ బాగా ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇక్కడ 3 daysకి వన్స్ ఏమంటే నీట్గా ఇలా పెడతా ఉంటాను, లేకపోతే చాలా మెస్సీ అయిపోతుంది అనమాట. ఇంటికి వస్తుంది, యూనిఫామ్ తీసేసిన తర్వాత ఇంకా నైట్ డ్రెస్ కోసం ఒక షర్ట్ తీయాలనుకుంటుంది, ఇంకా అది మిగతావన్నీ తీసి పెడతా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్రంట్లో ఏమంటే యూనిఫామ్స్, అండర్వేర్స్ అండ్ నాప్కిన్స్ అవన్నీ పెట్టేస్తాను. ఈ కార్నర్లో వచ్చి దాని పార్టీ వేర్ డ్రెస్సెస్ పెడతాను. ఇంకా యూనిఫామ్స్ బ్యాక్ సైడ్ వచ్చి జీన్స్ ప్యాంట్స్, లెగ్గిన్స్ పెట్టేస్తాను. దాని తర్వాత వచ్చి షర్ట్స్, టీ షర్ట్స్ పెట్టేస్తాను. ఇంకా ఏమైనా ఐరన్ చేసేటివి ఏమైనా ఉంటే హ్యాంగర్కి హ్యాంగ్ చేసేస్తాను. సో ఇక్కడ టెడ్డీ డ్రెస్సెస్ అని నీట్గా ఆర్గనైజ్ అయిపోయాయి. దెన్ ఇప్పుడు ఏమంటే ఇవన్నీ ఆల్టరేషన్ కోసం అండి. ఇది వచ్చి టెడ్డీది డ్యాన్స్ది డ్రెస్, యాన్యువల్ డే చెప్పాను కదా, సో దాంది ఇచ్చి పంపించారు. కొంచెం లూజ్ ఉంది, సో అది టైట్ చేయించాలి. ఇంకా ఇది వచ్చి నేను అన్లిమిటెడ్లో టాప్ తీసుకున్నాను కదా, అది ఇంకా టైట్ చేయించలేదనమాట. దెన్ ఇది వచ్చి మిక్సీ జార్ది, దీనికి అది ఉంటుంది కదా బెల్ట్ లాగా, సో అది పాడైపోయిందనమాట. సో అది తెచ్చుకోవాలి. అండ్ ఇది వచ్చి లంచ్ బ్యాగ్. సో ఇది ఇక్కడ ఏమంటే హోల్ అయిపోయింది. సో నేను ఇక్కడ స్టాప్లర్ పిన్ చేసి పెట్టాను. సో దానికోసం ఇంకా అది కుట్టించుకొని రావాలి. మెయిన్గా ఏమంటే అది టెడ్డీ ఫేవరెట్ బ్యాగ్ అనమాట. సో ఫ్రెండ్స్, కొన్ని చూపించాను కదా, కొన్ని ఆల్టరేషన్ వర్క్స్ ఉన్నాయన్నమాట. అందుకే ఇంకా ఈరోజు సాటర్డే వీకెండ్ కాబట్టి కొన్ని సుదర్శన్ ఉన్నప్పుడే చేయించేసుకోవాలి. అందుకే వాటి కోసం వెళ్తున్నాం ఇంకా మేము. సో టైం అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ బయట ఉన్నారు. ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తున్నాను, ఇంకా లాక్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో అయితే నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తాను. బాయ్.
దెన్ మేము డ్రెస్సెస్ ఆల్టరేషన్కి ఇచ్చేసాము. ఇంకా ఆన్ ది వే ఏమంటే ఇక్కడ కోకోనట్ వాటర్ తాగాలి అనిపించింది. ఇంకా మేము వాటర్ తాగుతున్నాం ఇక్కడ. బెంగళూరులో ఏమంటే ఇంకా మార్నింగ్ టైం చాలా ఎండ స్టార్ట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ వర్క్ ఏమంటే ఆ మిక్సీ జార్ ఉంది కదా, దాని బెల్ట్ తీసుకోవాలి. సో దానికోసం వెళ్తున్నాము. ఇక్కడ ఏమంటే హెచ్ఎస్ఆర్ ఎక్స్టెన్షన్ అండి. ఇదంతా ఏమంటే మంగమ్మ పాల్య అంటారు. ఇది కొంచెం మాస్ అనమాట, ఇదంతా మాస్ ఏరియా. అండ్ ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే హెచ్ఎస్ఆర్లో కంపేర్ చేస్తే ఈ ఏరియాలో కాస్ట్ చాలా బెటర్ అనమాట, చాలా తక్కువ ఉంటుంది. వెజిటేబుల్స్ అయినా ఏదైనా గ్రాసరీ ఐటమ్స్ అలాంటివన్నీ ఇక్కడ కొంచెం చీప్ అనమాట. దెన్ మేము ఈ షాప్లో తీసుకున్నాము మిక్సీ జార్కి బెల్ట్. దెన్ ఇక్కడ ఏమంటే మేము వచ్చే వేలో హెచ్ఎస్ఆర్లో చూసామండి, పైనాపిల్ తీసుకుందాం అనుకున్నాము. వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే అన్ని వర్క్స్ అయిపోయినాక అనుకున్నాము. అక్కడ ఏమంటే 40 రూపీస్ ఉండింది. బట్ ఇక్కడ చూస్తే 30 రూపీసే ఉండింది బోర్డ్ మీద. సో ఇంకా ఇక్కడే తీసేసుకుందాం అనుకున్నాము. సో ఇక్కడ తీసుకుంటున్నాము. సో అతనే బాగా కట్ చేస్తున్నారు అనమాట, క్లీన్ చేసి. సో ఇతని దగ్గరే కట్ చేయించేసుకుందాము అనుకొని ఇంకా ఇక్కడే కట్ చేయించుకుంటున్నాము. పాపం ఇతను ఎవరో చాలా మంచోడండి. యాక్చువల్గా నేను ఇంకోటి తీసుకున్నాను అనమాట, అది బాగాలేదనేసి మళ్ళీ ఇంకోటి తీసి ఇచ్చాడనమాట అతను. దెన్ ఇంకా వెళ్ళే వేలో ఏమంటే పపాయ కనిపించిందండి. సో పపాయ తీసుకుందాం అనుకున్నాము. ఇంకా మాకేమంటే పపాయ అంటే చాలా ఇష్టము. అది కాక ఇక్కడ ఈ క్లైమేట్కి పపాయ తింటే ఏమీ కాదు, కోల్డ్ అలాంటివి. సో పపాయ తీసుకుంటా ఉంటాం ఎక్కువగా మేము. దెన్ పపాయ తీసుకునేసాము. ఇంకా అన్ని ఆల్టరేషన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సుదర్శన్ ఏమంటే ఇక్కడ మాకు పార్లర్ దగ్గర వదిలేశాడు నన్ను, టెడ్డీని, హ్యాపీని. ఏమంటే నేను థ్రెడ్డింగ్ చేయించుకోవాలండి. 1 మంత్ అయిపోయింది అనమాట నేను చేయించుకొని. సో ఫైనల్లీ ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకుందాం అనుకున్నాను. ఈ పార్లర్ ఏమంటే హ్యాపీకి చాలా అలవాటు అనమాట. సో ఎలా ఆడుతూ ఉంది చూసారా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీతో చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు. హ్యాపీ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. అక్కడ హ్యాపీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే నేను తిడతా ఉంటాను. యాక్చువల్గా వాళ్ళు ఏమంటే పర్వాలేదు వదిలేసని, చిన్న పాప కదా అనేసి అంటూ ఉంటారు. దెన్ మేము ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత పపాయ కట్ చేసి ఇంకా టెడ్డీకి, హ్యాపీకి ఇచ్చేసాను. దెన్ మేమేమంటే ఇంకా పపాయ జ్యూస్ చేసుకుందాం అనుకున్నాము. సో అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. దెన్ ఇప్పుడు ఏమంటే ఫ్రెండ్స్, మీరు చాలామంది అడిగారు మీ హెయిర్ కేర్ ఎలా తీసుకుంటారో మాతో షేర్ చేసుకోండి అనేసి. సో మీ అందరి కోసం షేర్ చేసుకుంటున్నాను. హలో. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏమంటే నేను నా హెయిర్ని ఎలా కేర్ తీసుకుంటానని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దీంట్లో ఏమైనా మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఫ్రెండ్స్, నేను ఎవ్రీ వీకెండ్ అండి, సో వీకెండ్ ఏమంటే నేను మస్ట్ అండ్ షుడ్గా హెయిర్ ప్యాక్ అప్లై చేస్తూ ఉంటాను. నాకు హెయిర్ ఫాల్ లేకపోయినా, డాండ్రఫ్ ప్రాబ్లం లేకపోయినా నేను హెయిర్ ప్యాక్ మాత్రం యూస్ చేస్తూ ఉంటాను. నా ఫేవరెట్ హెయిర్ ప్యాక్ ఏమంటే ఆనియన్ జ్యూస్ అండి. నేను ఆల్రెడీ చేస్తున్నాను వీడియో, మీకు ఆల్రెడీ లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి చెక్ చేయండి. అది నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఇంకా నాకు హెయిర్ ఫాల్ ఎప్పుడు అవుతూ ఉంటుంది, డాండ్రఫ్ ప్రాబ్లం ఎక్కువగా ఎప్పుడు అవుతూ ఉంటుంది అంటే, నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటాను కదా, అంటే తిరుపతి వాటర్ వేరు, ఇంకా ఇక్కడ వాటర్ వేరు. సో వాటర్ చేంజ్ అయినప్పుడు నాకు కొంచెం హెయిర్ ఫాల్ అనిపిస్తూ ఉంటుంది, డాండ్రఫ్ కూడా ఎక్కువ అనిపిస్తుంది, అండ్ నా హెయిర్ కూడా బుషీగా ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు నేను ఇంకా హెయిర్ ప్యాక్స్ ఎక్కువ అప్లై చేస్తూ ఉంటాను. సో నాకు ఇష్టమైంది ఏమంటే ఆనియన్ జ్యూస్ అంటే ఇష్టము, అది అప్లై చేస్తాను ఎక్కువగా. ఇంకా అది ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇంకా కర్డ్ అనేసి, ఇంకా హెన్నా, సో అలాంటివి అప్లై చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏమంటే ఆయిలింగ్ కూడా. ఆయిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి మన హెయిర్కి. సో నేను వీక్లో 2 times ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాను. సో నైట్ టైం ఏమంటే ఆయిల్ అప్లై చేసేసుకొని మసాజ్ చేసేసుకొని పడుకునేస్తాను. ఇంకా మార్నింగ్ లేగానే హెడ్ బాత్ చేసేస్తాను. మార్నింగ్ టైం మోస్ట్లీ ఆయిల్ అప్లై చేయను, ఎందుకంటే నాకు దానివల్ల ఎక్కువ డాండ్రఫ్ వచ్చేయడం అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే నైట్ టైమ్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. దెన్ నా ఫేవరెట్ ఆయిల్ ఏంటంటే వాటికా హెయిర్ అంటే హైబిస్కస్ది ఉంటుంది కదా, సో అది ఇష్టం నాకు, అది అప్లై చేస్తుంటాను. కొన్ని డిఐవైస్ చేస్తూ ఉంటాను కదా, సో ఆ ఆయిల్స్ అప్లై చేసుకుంటూ ఉంటాను. అది మంచిగా రిజల్ట్ ఇస్తుంది అంటే అది మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను కదా.
సో నెక్స్ట్ వచ్చి ఇంకా షాంపూ అండి. ఇంకా నాకు ఫేవరెట్ షాంపూ అంటే బయోటిక్ ప్రోటీన్ షాంపూ అంటే చాలా ఇష్టము. బట్ ఏమంటే 3 వీక్స్ నుండి నేను వావ్ షాంపూ ఉంది కదా కోకోనట్ మిల్క్ది, సో అది యూస్ చేస్తున్నాను. అది చాలా నచ్చింది నాకు. అది బాగుంది అనిపించిన తర్వాత మీకు చెప్తాంలే అనుకున్నాను. సో 3 వీక్స్ అయిపోయింది, అది యూస్ చేస్తున్నా. నాకు చాలా మంచిగా అనిపిస్తా ఉంది. సో నా ఫేవరెట్ షాంపూ ఇప్పుడు వచ్చి వావ్ అనమాట. దాని తర్వాత ఇంకా కండిషనర్ అండి. నేను హిమాలయ కండిషనర్ యూస్ చేస్తున్నాను, యాంటీ డాండ్రఫ్ది. సో అది కూడా బాగుంది. హెడ్ బాత్ అయిపోయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి, ఇంకా టవల్తో మనము రబ్ చేస్తాం కదా, వైప్ చేసుకుంటాం మన హెడ్ని. సో అప్పుడేమంటే బాగా ఇలా రబ్ చేసేసుకోకండి. జస్ట్ మనం క్లాత్ కట్టుకునేస్తాం కదా, కట్టుకుని కొంతసేపు వదిలేసేయండి, ఒక 3 to 4 minutes. దాని తర్వాత అలానే లీవ్ చేసేసేయండి. ఇలా రబ్ చేయొద్దు. ఏమంటే దానివల్ల చాలా డ్రై అయిపోతుంది, ఫ్రీజీ అయిపోతుంది హెయిర్, అండ్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో నేను అలా చెయ్యను అనమాట. ఇంకా అలానే యూజ్ చేసేస్తాను. ఇంకా మెయిన్గా ఏమంటే నేను డ్రైయర్ అస్సలు యూజ్ చేయనండి. ఎప్పుడైనా ఇంకా అర్జెంట్గా అనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు చేసుకోవాలి, తప్పదు నాకు అనేసి ఆ టైంలో మాత్రమే నేను ఇంకా డ్రైయర్ యూజ్ చేస్తూ ఉంటాను. నార్మల్గా అయితే డ్రైయర్ అస్సలు యూజ్ చేయను. నాకు డ్రైయర్ అంటే ఇష్టం లేదు, దానివల్ల స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి. సో నాకు ఇష్టం లేదనమాట. నేను ఇంకా స్ట్రైట్నర్ అంటారా, స్ట్రైట్నర్ అంటే అస్సలు ఇష్టం లేదు నాకు. స్ట్రైట్నింగ్ చేయాలంటే నా హెయిర్కి నాకు ఇష్టం ఉండదు, నేను చేసుకోను, అది కూడా యూజ్ చేయను అనమాట. దాని తర్వాత ఇంకొకటి ఏమంటే హెడ్ బాత్ అయిపోయిన తర్వాత నాకు ఇష్టమైంది ఏమంటే లివాన్ అండి. లివాన్ సీరం అంటే నాకు చాలా ఇష్టము. సో అది అప్లై చేస్తాను. రీసెంట్గా మీకు చూపించాను కదా, కొత్తగా వచ్చింది న్యూ లివాన్ అనేసి. సో అది యూజ్ చేస్తున్నాను, అది చాలా బాగుంది. హెయిర్ ఫాల్ అనేది చాలా మందికి చాలా ఎక్కువగా ఉంటుందండి. దానికి సర్టెన్ రీజన్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఒక దాని కోసం కాదు కదా, ఏమంటే పొల్యూషన్ వల్ల కూడా మన హెయిర్ ఫాల్ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇంకా మనం తీసుకునే డయట్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో డయట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఏమంటే మనం తెలుసుకోవాలి దేనివల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతా ఉంది అనేసి, దాని తర్వాత దాని ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే బాగుంటుంది. ఇంకా నేను తీసుకునే కేర్ అంటే ఇంతే అనమాట. డయట్ మాత్రం చాలా బాగా తీసుకోండి హెయిర్కి. నేనేమేమి తీసుకుంటాను అంటే మిల్క్ తీసుకుంటాను, 2 times తీసుకుంటాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ బాయిల్డ్ ఎగ్ తీసుకుంటాను. ఇంకా ఫిష్ బాగా తినండి, హెయిర్కి స్కిన్కి చాలా మంచిది ఫిష్ తినడం వల్ల. ఇంకొకటి ఏమంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకోండి. సో మిల్క్లో కలుపుకొని తాగేస్తానండి, అది మంచిగా ఉంటుంది. ఏమంటే మన హెయిర్ లాంగ్గా పెంచుకుంటాము. దాని తర్వాత పార్లర్కి వెళ్ళైనా ఇంట్లో అయినా హెయిర్ కట్ ట్రిమ్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి మనసు అస్సలు రాదు. అయ్యో ఎక్కడ పొట్టిగా అయిపోతాయి, ఇంత కష్టపడి నేను ఇంత లాంగ్గా పెంచుకున్నాను, ఎక్కడ షార్ట్ అయిపోతాయో, ఒక 1 inch 1/2 inch కట్ చేయాలన్నా కూడా మనకి మనసు రాదు. యాక్చువల్గా అలా కట్ చేసుకోవాలండి, అలా ట్రిమ్ చేసుకుంటా ఉండాలి. ఒక 3 monthsకి వన్స్ అయినా ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటా ఉంటే మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఏమంటే కింద ఎంత బాగా మెయింటైన్ చేసిన వాళ్ళకి కూడా కింద ఇలా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేయడము, హెయిర్ డ్రైగా అయిపోవడము అలా కామన్గా జరుగుతూ ఉంటాయి, ఎవరికైనా జరుగుతాయండి. సో హెయిర్ అక్కడ కొంచెం ట్రిమ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్. సో అందుకే అనమాట నేను రీసెంట్గా వెళ్ళి ట్రిమ్ చేసుకున్నాను. సో దాని తర్వాత అంటే అక్కడికి స్టాప్ అయిపోతాయండి గ్రోత్ మనకి, అలా ట్రిమ్ చేసుకోకపోతే అక్కడ ఇంకా మళ్ళీ లాంగ్గా పెరగవు అనమాట. సో మనం అట్లా ట్రిమ్ చేసుకుంటా ఉంటే మళ్ళీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది. నేను చాలా మంది పింపుల్స్ గురించి అడుగుతా ఉన్నారు, ఆయిలీ స్కిన్ గురించి మెయిన్గా. సో నేను దాని గురించి చెప్తున్నా. అంటే నాది డ్రై స్కిన్ అండి, నాకు ఆ ప్రాబ్లం లేదు, మెయిన్గా ఆయిలీ స్కిన్ అండ్ పింపుల్స్ ప్రాబ్లం లేదు. సో దాని గురించి నాకు ఎక్కువగా తెలీదు, బట్ నాకు తెలుసుకొని నేను కొన్ని సో మీతో చెప్తాను. బట్ ఈ వ్లాగ్లో కాదు, నెక్స్ట్ వ్లాగ్లో కాదు, ఆ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో ముందే చెప్తున్నా, మళ్ళీ మీరు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదా, నేను అడిగాను మీరు చెప్పలేదు అనేసి, అందుకని చాలా మంది అడుగుతున్నారు, దానికోసం చెప్తున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను. దెన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. దెన్ పైనాపిల్ అండి, పైనాపిల్ తెచ్చుకున్నాను కదా, నాకు పైనాపిల్లో ఉప్పు కారం వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. సుదర్శన్ ఏమంటే ఇది కూడా ఇలా తినకూడదు అంటాడు, తీత్ ఏమంటే ఏదో ఒక రకంగా అయిపోతాయి, మళ్ళీ అన్నం తినలేవని తిడతాడు. ఒకటి తింటా అని చెప్పేసి ఇంకా నేను అలా ఉప్పు కారం వేసుకొని తింటున్నాను. యాక్చువల్గా దీంతో కూడా జ్యూస్ చేసేసుకుంటామండి మేము. దెన్ ఇంకొకటి ఏమంటే ఆఫ్టర్నూన్ టైం నేను టెడ్డీ యాపీ పడుకుంటున్నాము. ఆ టైంలో టెడ్డీ వచ్చి యాపీని రైమ్ చెప్పమనింది. సో యాపీ ఎలా చెప్తుందో వినిపిస్తాను మీకు, బట్ నేను ఏమంటే అక్కడ ఫ్లాష్ వేయలేదు, ఎందుకంటే యాపీ ఆపేస్తున్నాం మరి చెప్పడం. ఇక్కడ నేను సీక్రెట్గా వీడియో తీస్తున్నాను. పిట్టు ఎందుకు వచ్చిందిరా రైమ్లో? చెక్క బస్ లో ఎస్ పాప ఆడేది, మళ్ళీ నీ పాప
జానీ జానీ నీ పాప. దెన్ ఇదేమంటే ఆఫ్టర్నూన్ లంచ్కి అనమాట కర్డ్ తెచ్చుకున్నాము. దాంతో ఏమంటే తిరగబాత్ చేస్తున్నాను. సో మీతో షేర్ చేసుకుంటాను ఎలా చేస్తాను. ఫస్ట్ ఏమంటే గ్రీన్ చిల్లీస్ 2 తీసుకున్నాను. సో అలా దంచి పెట్టేసుకున్నాను అనమాట అది. దాని తర్వాత కర్డ్ తీసుకున్నాను, ఇలా బాగా బీట్ చేసుకున్నాను. దాని తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసేసాను. వాటర్ వేసి ఇంకొకసారి ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటే సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. దెన్ ఇప్పుడు ఏమంటే గ్రీన్ చిల్లీ దంచి పెట్టుకున్నాను కదా, సో ఆ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇలా. ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. దెన్ ఇప్పుడు ఒక స్మాల్ కడాయి తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఏమంటే ఇప్పుడు పోపు వేసుకోవాలి దాంట్లో. సో ఆయిల్ వేడైపోతుంది కదా, దాని తర్వాత ఆవాలు యాడ్ చేసేసాను. దెన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు వచ్చి ఉద్దిపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసేసాను. సో అది కొంచెం బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి, కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. దెన్ దాని తర్వాత వచ్చి 4 రెడ్ చిల్లీస్ యాడ్ చేసేసాను. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఏమంటే ఆ రెడ్ చిల్లీస్లో సాల్ట్ దిగితే చాలా బాగుంటుంది. దెన్ అలా మిక్స్ చేసేసిన తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సో మన పోపు రెడీ అయిపోయింది. దెన్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్డ్, సో దాంట్లో వచ్చి ఈ పోపు యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దాన్ని బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు జస్ట్ అలా కొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, కొంచెం స్పైసీగా ఉంటుంది, అంటే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కదా. సో ఇంకా రైస్లో మిక్స్ చేసేసుకొని తినేయడం అంతే. దెన్ ఇది వచ్చి యాపీ కోసం మిక్స్ చేసి పెట్టాను, అంటే కొద్దిగా వాటర్ వేసాను అనమాట కారం ఉండకుండా. దెన్ ఇది వచ్చి టెడ్డీ కోసము, దీనికి వచ్చి ఊరగాయ వేసాను. చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు ఏమంటే పపాయ జ్యూస్ చేస్తున్నాను, నాకు సుదర్శన్కి, మీకు చూపిస్తాను. సో పపాయ బాగా నీట్గా క్లీన్ చేసేసి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, సో దాంట్లో ఈ అంతా వేసేసాను. దెన్ ఏమంటే 1 to 2 స్పూన్స్ నేను షుగర్ యాడ్ చేశానండి. దాని తర్వాత మిల్క్ యాడ్ చేస్తున్నాను. షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. దెన్ ఇప్పుడు బాగా బ్లెండ్ చేసేసుకోవాలి అంతే. సో చూసారా, జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఏమంటే 1 గ్లాస్ వచ్చి సుదర్శన్కి, 1 గ్లాస్ వచ్చి నాకు. నేను షుగర్ కొంచెం తక్కువగా యాడ్ చేశాను. సో షుగర్ టేస్టే లేదనమాట దాంట్లో, అందుకే హనీ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎమ్మీ పపాయ జ్యూస్ రెడీ అయిపోయింది. మేము పపాయ జ్యూస్ చేసుకునే లోపల టెడ్డీ వచ్చి యాపీని పడుకోబెట్టేసింది, చూసారా. యాక్చువల్గా మేము బయట వెళ్ళేసి వచ్చాము కదా, చాలా టైర్డ్ అయిపోయారనమాట వీళ్ళు. దెన్ ఫ్రెండ్స్, మీరు ఎవరో ఒకరు ఇద్దరు అడిగారనమాట, నేను యూజ్ చేసే సింధూర్ ఇక్కడ యూజ్ చేస్తాను కదా, అది ఎలాంటిది ఏంటి అనేసి. సో యాక్చువల్గా ఇప్పుడు అప్లై చేసిన ఏమంటే కుంకుమ పెట్టుకున్నాను. నార్మల్గా అయితే ఇది యూజ్ చేస్తూ ఉంటాను, సింధూర్. ఇది నార్మల్ నేను ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను, ఇది ఐటెక్స్ది. యాక్చువల్గా మీకు పర్పుల్లో కూడా దొరుకుతూ ఉంటుంది, అమెజాన్లో కూడా దొరుకుతుందండి. జస్ట్ సింధూర్ అనేసి సెర్చ్ చేయండి, ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది, అండ్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా అన్నమాట. ఇది వచ్చి జస్ట్ ఇలా ఇక్కడ ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది, అంతే. దెన్ ఇంకా సాటర్డే ఈవినింగ్ ఏమంటే టెడ్డీ కోసం షాపింగ్ వెళ్ళాము. ఏమంటే సండే వచ్చి థియేటర్ ఫెస్ట్ అనమాట టెడ్డీకి. సో కొన్ని తీసుకోవాలి, దానికోసం వెళ్ళాము. ఇంకా అక్కడ షాపింగ్ చేసే తర్వాత టైర్డ్ అయిపోయాము. దెన్ ఇంకా అక్కడ ఉడిపి ప్యాలెస్ ఉంటే అక్కడ డిన్నర్ చేసి వెళ్దాము అనుకున్నాము. దెన్ అక్కడ వచ్చి సుదర్శన్ నాన్ అండ్ రోటీ ఆర్డర్ చేశాడు. టెడ్డీకి పన్నీర్ మంచూరియా అంటే చాలా ఇష్టం, సో తన కోసం అది ఆర్డర్ చేశాడు. అండ్ ఇది వచ్చి క్యాష్యూ నట్ కర్రీ అండి, ఇది నాకు చాలా ఇష్టము. దెన్ నైట్ డిన్నర్ ఏమంటే ఇక్కడ అయిపోయింది. ఇంకా దాని తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. సండే ఏమంటే చాలా బిజీ అండి, థియేటర్ ఫెస్ట్ అనమాట టెడీకి. సో కొంచెం టెన్స్ అనమాట దానికోసము. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా రెడీ చేసుకోవాలి. ఇంకా మిమ్మల్ని ఎంత అంటే జిమ్ చేసినట్టు వద్దురా నాకు ఇక్కడే. 1 2 3
దెన్ టెడ్డీ ఏమంటే నెయిల్ పాలిష్ పెట్టమనింది, రేపు థియేటర్ ఫెస్ట్ కదా. సో ఆ ఫెస్ట్లో ఏమంటే టెడ్డీ వచ్చి రెయిన్ డీడ్ లాగా చేస్తూ ఉంది. సో బ్లాక్ నెయిల్ పాలిష్ పెట్టు అనింది. సో తనకి పెడతా ఉంటే ఇంకా యాపీ వచ్చేసింది అనమాట. యాపీకి పెట్టాలన్నమాట. ఇంకా సో యాపీకి ఇక నెయిల్ పాలిష్ పెడుతున్నాం. యాక్చువల్గా ఏమంటే అక్కడ మేము ముగ్గురం నెయిల్ పాలిష్లు పెట్టుకున్నామండి. మేము ఏం చేస్తే యాపీ అదే చేయాలి కదా. సో యాపీ కూడా మాకు పెట్టమనింది. సో యాపీకి ఫస్ట్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనేసి ఇంకా యాపీకి పెట్టేస్తున్నాను. ఇక్కడ మీ అందరికి చూపిస్తుంది చూసారా, లైక్ చేయండి ఫ్రెండ్స్ బాగుంటే. సో ఫ్రెండ్స్ ఇక నా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.